తుఫాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గ పరిధిలో వర్షాలు కురుస్తుండడం వల్ల వరి పంట పొలంలో వర్షం నీరు నిలవకుండా కాలువల ద్వారా బయటికి పంపాలని, తడిచిన ధాన్యానికి ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని, కోసిన వరి పంట ధాన్యాన్ని తడవకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన రేపల్లె మండల వ్యవసాయ అధికారి మహేష్ తెలిపారు. రేపల్లె మండల రైతు సోదరులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక. ఈరోజు రేపు దిత్వా సైక్లోన్ ప్రభావంతో మన మండలంలో వర్షాలు పడే ప్రభావం అధికంగా ఉందని సూచనలు చేసి ఉన్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా రైతులు ఇప్పుడంతా పంట అంతా కూడా కోత దశలో ఉన్నందువలన ఈ పంటని మనం సంరక్షించుకునే మార్గంలో భాగంగా మొదటగా ఏదైతే ఈ పంట నీళ్లు నిలిచినట్లయితే ఈ 2 రోజుల్లో ఆ నీటిని వెంటనే కాలువల ద్వారా, అంతర్గత కాలువల ద్వారా బయటికి పంపించే మార్గం చూసుకోవాలి. అలాగే ఏదైతే మన కంకులు కోసిన తర్వాత కానీ ఇలా తడిచిన తర్వాత మొలకలు వచ్చినట్లయితే ఆ మొలకల మీద 5% ఉప్పు ద్రావణం అనగా 50 గ్రాములు ఉప్పు మరియు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ధాన్యం అనేది రంగు మారకుండా మరియు మొలకెత్తకుండా కూడా ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాం. అలాగే కొంతమంది రైతులు కళ్ళాల్లో ధాన్యం ఏర్పరచుకొని పట్ట కప్పుకొని జాగ్రత్త పరచుకోవాలి. అలా పట్టా కప్పుకొని జాగ్రత్త పరుచుకున్న ధాన్యంలో ఏదైనా పొరపాటున ధాన్యం అప్పుడే కోసి తీసుకొచ్చిన ధాన్యాన్ని 4 రోజులు ఆరబెట్టే అవకాశం లేనట్లయితే వారు తప్పనిసరిగా వాటిలో 1 కేజీ ఉప్పు మరియు 20 కిలోలు వరి నూకని వేసుకొని క్వింటాల్ ధాన్యానికి భద్రపరచుకోవాలని చెప్తున్నాము. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మొలక శాతం రాకుండా మరి మాయిశ్చర్ తక్కువగా ఉండి పంట అనేది నష్టం కాకుండా ఉంటుందని, మరియు ముఖ్యంగా ఈ పంట పొలాల మీద పనుల మీద ఉన్నట్లయితే వాటిని ఇమీడియట్గా వర్షం తగ్గిన వెంటనే వాటిని తిరగేసుకొని ఉప్పు ద్రావణం చల్లుకొని పంటను సంరక్షించుకొని అమ్ముకోవాలని, అలాగే మన రైతు సేవా కేంద్రాల ద్వారానే 100% అందరూ కూడా రైతులు అమ్ముకొని అధిక ధర పొందొచ్చు అని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా బయట దళారులను ఆశ్రయించవద్దు. మన దగ్గరే క్వింటాలకు 2389 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి ఇస్తున్నాము. సో అందరూ కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని చెప్పేసి ధాన్యాన్ని తెలియపరుస్తున్నాం.